డాక్టర్ నందమూరి తారక రామారావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరే తెలుగు చిత్రరంగానికి రెండు కళ్ళు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరు అందించారు. వీరిలో కొన్ని సారూప్యాలు, మరికొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. ఇద్దరి హీరోలు కాకముందు స్టేజ్ మీద స్త్రీ పాత్రలు పోషించారు. అక్కినేని హరిశ్చంద్రలో చంద్రమతి వేషం వేస్తే 1940లో కాలేజ్లో ఇంటర్ చదివే రోజుల్లో రాచమల్లు దౌత్యం నాటకంలో నాగమ్మ వేషం వేశారు ఎన్టీఆర్. దశాబ్దాల తరబడి తెలుగు చిత్ర పరిశ్రమకు వీరిద్దరూ రథచక్రాలుగా నిలిచారు. తెలుగు చిత్రరథాన్ని తెలుగు గడ్డకు తరలించడానికి ఎంతో కృషి చేశారు. ఇద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పారు. ఆరోగ్య విషయాలతో సహా అన్నింటా క్రమశిక్షణలో మెలిగారు. తెలుగు చిత్ర పరిశ్రమకి గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరిదే. స్టార్డమ్ అనే మాట ఈ మహానటుల కాలంలోనే తెలుగునాట ప్రవేశించింది. 1932లో మాట నేర్చిన తెలుగు సినిమా 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో నాగేశ్వరరావు చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆయన వచ్చిన 7 ఏళ్ల అనంతరం రామారావు గారు రంగప్రవేశం చేశారు. మొదటి చిత్రాలు ధర్మపత్ని, మనదేశంలో వీరిద్దరూ గుర్తింపు పొందిన పాత్రల్లో నటించారు. 6 నెలల తేడాతో హైదరాబాద్లో స్టూడియోలు నిర్మించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. స్వర్ణయుగం తొలి దశాబ్ద కాలంలో విడుదలైన చిత్రాల సంఖ్యలో సగభాగం ఈ మహానటులు నటించిన చిత్రాలే ఉండటం గమనార్హం. స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న వీరిద్దరూ ఎలాంటి భేషజాలకు పోకుండా 14 సినిమాల్లో కలిసి నటించారు. వాటిలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలున్నాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఇద్దరు అగ్రనటులు ఇన్ని సినిమాల్లో కలిసి నటించలేదు. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. 1950లో పల్లెటూరి పిల్లతో ప్రారంభించి ఆ తర్వాత సంసారం, పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్, భూకైలాస్, రేచుక్క, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త, రామకృష్ణులు, సత్యం శివం చిత్రాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు ఈ అగ్రనటులిద్దరూ మధ్య మాటలు లేవు. మళ్లీ 1977లో విడుదలైన చాణక్య చంద్రగుప్త చిత్రంలో ఈ ఇద్దరు అగ్రనటులు కలిసి నటించారు. ఈ మూవీని రామారావు ఆయన సొంత నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. చాణక్య చంద్రగుప్త తర్వాత తన రెగ్యులర్ ప్రొడ్యూసర్ వివి రాజేంద్ర ప్రసాద్తో కలిసి నాగేశ్వరరావు నిర్మించిన రామకృష్ణులు చిత్రంలో కలిసి నటించారు. ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు నిర్మాణంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సత్యం శివం వీరిద్దరి కలయికతో వచ్చిన చివరి చిత్రం. తెలుగు చిత్ర పరిశ్రమ విస్తృతం చేయాలనే లక్ష్యంతో, ధ్యేయంతో కృషి చేసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సేవలను ప్రేక్షకులే కాదు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 1968 జనవరి 26న ఇద్దరిని ఒకేసారి పద్మశ్రీ బిరుదులతో సత్కరించి గౌరవించింది. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నంది అవార్డులు ఈ ఇద్దరి అగ్రనటులు నటించి చిత్రాలకు దక్కడం విశేషం. ఈ అగ్రనటులు ఇద్దరు హిందీ సినిమాల్లో నటించారు. అక్కినేని సువర్ణ సుందరి హిందీ రీమేక్లో నటిస్తే ఎన్టీఆర్ చండీ రాణి, నయా ఆద్మీ సినిమాలో నటించారు. మరోవైపు వీళ్ళిద్దరూ తమిళంలో కూడా తమ సత్తా చాటారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వారే. ఏఎన్ఆర్ది గుడివాడ తాలూకా వెంకటరాఘవపురం, రామారావు గారిది నిమ్మకూరు. వీరిద్దరూ సినీ పరిశ్రమకు నట వారసుల్ని అందించారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన 3వ తరం నటవారసులు కూడా సినిమాల్లో తమదైన ప్రత్యేకతతో రాణిస్తూ ఉండడం విశేషం. ఎన్టీఆర్ తన అర్ధాంగి జ్ఞాపకార్థం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించారు. అక్కినేని తన జీవిత భాగస్వామి పేరిట అన్నపూర్ణ స్టూడియో కట్టించారు. ఈ అగ్రనటుల భార్యలు వీరిద్దరి కంటే ముందే కన్నుమూశారు. అక్కినేని కంటే 1.5 ఏళ్ల పెద్ద అయిన ఎన్టీఆర్ సినిమాల్లో రావటానికి పెద్దగా కష్టపడలేదు. 1116 అడ్వాన్స్తో బిఏ సుబ్బారావు సినిమాల్లో రామారావు హీరోగా బుక్ అయ్యారు. పాత్రల ఎంపికలో అక్కినేని ఆచితూచి అడుగులు వేస్తే ఎన్టీఆర్ మాత్రం ఇజం ఉన్న పాత్రలతో ప్రతినాయక పాత్రలు, తాగబోతూ, దివ్యాంగుల పాత్రలు వేయడానికి వెనకడుగు వేయలేదు. తన నట జీవితంలో ఏఎన్ఆర్ ఎప్పుడు కృష్ణుని పాత్రను వేయలేదు. రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీ పెట్టాలనుకున్నప్పుడు అక్కినేనితో సంప్రదించి ఆయన్ని కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించారు రామారావు. తన ఆరోగ్య కారణాల వల్ల రాలేనని చెప్పి తన అభినందనలు తెలియచేశారు నాగేశ్వరరావు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎన్టీఆర్ పదవులు ఆఫర్ చేసినా మన స్నేహం ముఖ్యమైంది, ఈ పదవులు ఎందుకు బ్రదర్ అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు అక్కినేని. ఇంతటి అనుబంధం కలిగిన వీరిద్దరి మధ్య అన్నపూర్ణ స్టూడియోస్కి చెందిన 7 ఎకరాల స్థలం విషయంలో మళ్లీ మనస్పర్ధలు ఏర్పడి 7 ఏళ్లు దూరమయ్యారు. అలా దూరం కావడానికి, తిరిగి తామిద్దరం దగ్గరం కావడానికి కూడా రామారావు గారే కారణమని అక్కినేని చెప్పేవారు.
తెలుగు సినిమాకి స్టార్డమ్ నేర్పిన ఈ మహానటులిద్దరూ తమ మధ్య అభిప్రాయ భేదాలున్నప్పటికీ ఏనాడు బహిరంగంగా ఒకరినొకరు నిందించుకోలేదు. చివరిగా వీరిద్దరూ ఒకే నెలలో కన్నుమూశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.